హామీ ఇచ్చారో అలా అమలు చేయండి. ఎవరైనా రామచంద్రరావు మాట్లాడుతుండు, మరి ఈయన కూడా పార్టీని ఇరికిస్తందుకు చేస్తుండా ఏమో కేటీఆర్ లెక్క. ఎలా హామీ ఇచ్చారో అలా అమలు చేయండి. ఏమంటుండు, కేంద్రం పైన నిందలు వేయడం అన్యాయం, 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ బాధ్యత, 9వ షెడ్యూల్లో చేర్చాలంటే చిక్కులున్నాయి, న్యాయ సమీక్ష చేస్తామని సుప్రీం చెప్పింది. బిల్లు పెట్టినప్పుడు 9వ షెడ్యూల్ అనలేదే. మధ్యప్రదేశ్లో 50% పైగా రిజర్వేషన్లు. ఆ దారిలో వెళ్ళండి రామచంద్రరావు. నేడు అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ. ఆ దారి ఏదో మీరే చూపించవచ్చు కదా. నేనేమంటున్నా, మీరు ఈ గవర్నమెంట్ని విమర్శించండి. మీరు అంటున్నారు 9th షెడ్యూల్లో పెట్టాలని ముందే ఎందుకు డిమాండ్ చేయలేదు అని అనండి, బాగుంది అనండి, బాగుంది. కానీ మీ బాధ్యత ఏది? కేంద్రానికి బాధ్యత లేదా రిజర్వేషన్ల మీద? ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ని ఎకనామిక్ వీకర్ సెక్షన్ పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మొత్తం బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల్లో నియామకాల్లో తీవ్రమైన అన్యాయం చేస్తూ తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజుల్లో కంప్లీట్ చేసిరే. మరి అది ఎట్లా సాధ్యమైంది? అది ఎట్లా సాధ్యమైంది? అదేమైనా పెద్ద పోరాటాలు చేసి లేకపోతే ఉద్యమాలు చేసి ఇంకేమైనా బలిదానాలు చేసి జరిగిన పోరాటం అదేమన్నా? ఏదో అక్కడక్కడ జరిగిన 2-3 ఇష్యూస్ తప్ప ఏమైనా పోరాటం జరిగిందా దాని మీద? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 1 వీక్లోనే కంప్లీట్ చేసిన మీరు ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టడం ఎందుకు సాధ్యం కాదు? తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. ఎట్లా? 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల. దాని మీద సుప్రీంకోర్టు కూడా తీసేయలేకపోతున్నది, దాన్ని టచ్ చేయలేకపోతున్నది. ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాటొద్దు అన్న సుప్రీంకోర్టు నిబంధన అమలు జరగాలి అని అంటే, ఆ క్యాప్ ఎత్తేయాలి అంటే మీరు ఈ రిజర్వేషన్స్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. సరే, ఈ గవర్నమెంట్ ఏదో ప్రయత్నం చేస్తుంది, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ అంటున్నది, ఇంకోటి చేస్తున్నారు. రేపొద్దున కోర్టుకు పోతే ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. అల్టిమేట్గా భారత పార్లమెంట్లో దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది అమలు అవుతుంది. కోర్టు కూడా దాన్ని టచ్ చేయలేదు. మరి సాధ్యం కాదు అని ఎట్లా చెప్తున్నారు? మీరు అడగలేదు మమ్మల్ని అని అంటే ఒక అర్థం ఉన్నది, మీరు దీని మీద చిత్తశుద్ధితో లేదు కాంగ్రెస్ అని అంటే దానికి ఒక అర్థం ఉన్నది, మీరు బిల్లు తీసుకొచ్చి మీరు దీని మీద చేసిన పోరాటం ఏంది అని అంటే దాంట్లో ఒక అర్థం ఉన్నది. కానీ అసలు ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యం. ఏ రకంగా సాధ్యం అని చెప్తారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైంది? దాని మీద ఆన్సర్ ఉందా? జనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినారు, మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని. 10%. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి న్యాయపరమైన చిక్కులున్నాయని, అది తెలిసి బీసీలను తప్పుదోవ పట్టిస్తూ వారి ప్రయోజనాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశాన్ని సమీక్షించే అధికారం తమకుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయం కాంగ్రెస్ మంత్రులకు, న్యాయ సలహాదారులకు తెలియదా అని ప్రశ్నించారు. 9వ షెడ్యూల్ను చూపిస్తూ కేంద్రంపై నిందలు వేయకుండా 42% రిజర్వేషన్ల హామీని ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు 9వ షెడ్యూల్లో ఉన్నదాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది, సమీక్షిస్తుంది, సమీక్షించే అధికారం సుప్రీంకోర్టు ఉందని గతంలో చెప్పిందని మాట్లాడుతున్నారు కదా. మరి తమిళనాడులో అమలవుతున్న 69% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టే సాధించారు కదా. మరి ఇంతవరకు ఎందుకో సుప్రీంకోర్టు దాన్ని సమీక్షించలేదు, దాన్ని తీసేసే ప్రయత్నం ఎందుకో చేయలేదు? దీనికి ఆన్సర్ చేయాలి కదా. ఇక అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత కేంద్రంపై నిందలు వేయడం అన్యాయం. ఆర్డినెన్స్ రాకముందే అందులో 10% ముస్లిం మైనార్టీలకు ఇస్తామంటున్నారని, దానికి తాము వ్యతిరేకమన్నారు. బీసీ బిల్లుపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించినప్పుడు న్యాయ సలహా తీసుకున్నారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. 42% అంటే 52% పరిమితి దాటుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ని సవరించాల్సి ఉంటుందని రామచంద్రరావు ప్రస్తావించారు. అవన్నీ వదిలేసి కేంద్రంపై నిందలు వేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కూడా 50%కి పైగా రిజర్వేషన్లు అమలయ్యాయి. వాళ్ళు ఎలా చేశారో అధ్యయనం చేసి ఆ దారిలో వెళ్ళాలి అని సూచించారు. ఆర్డినెన్స్లో ఏం పొందుపరిచారో ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు. అది అడగండి, బాగానే ఉంది, అది అడగండి. ఇప్పుడు వాళ్ళు ఏదో గొప్పగా చేసిరు కాంగ్రెస్ వాళ్ళని ఎవరు అంటలేడా? ఇప్పుడు వాళ్ళు ఏదో గొప్పగా చేసిరు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అని ఎవరు అనట్లేదు. ఇక్కడ మీ బాధ్యత ఏంది? 9th షెడ్యూల్లో పెట్టడం ఎందుకు అసాధ్యం?